సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం కోర్పల్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ కోర్పల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని కోర్పల్ గ్రామ సర్పంచ్ సునీత ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామ వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ కోర్పల్ గ్రామ ప్రజలందరికీ 100% స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అలాగే ప్రతి ఇంటిని మురుగునీటి కాల్వతో అనుసంధానించే పనులు చేపడతామని తెలిపారు. గ్రామంలో కొండలా పేరుకుపోయిన చెత్తను ప్రాసెస్ చేసి పూర్తిగా తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. హృదయపూర్వక ధన్యవాదములు. స్వామి వివేకానంద మనకు స్ఫూర్తిదాయకమని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రపంచ దేశాల్లో మన భారతదేశం వెనుకబడుతున్నప్పుడు, మన దేశ ప్రఖ్యాతిని హింసపరుస్తున్నప్పుడు ప్రపంచానికి వెలుగు చూపిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్వామి వివేకానంద. కారణం ఏమిటంటే ప్రపంచ దేశాలు మన భారతదేశంలో నల్ల జాత్యాన్ని వెనుకబడి తరపు నేర్చుకున్నప్పటికీ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలకు నేను ఎక్కడో వివేకానంద జయంతుల్లో చూడాను. రాఖీలో ఏదిలో చిన్నోడైనా నాకైతే ప్రవీణ్ రెడ్డి ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఎన్నుకునే విధానం మన హిందూ ధర్మం ప్రకారము ఎన్నుకునే విధానము, మాట్లాడే స్పీచ్ కానీ ప్రతి ఒక్క విద్యార్థికి ఇప్పుడున్న స్కూల్లో అందరికీ ప్రవీణ్ రెడ్డి ఇన్స్పిరేషన్ కావాలని ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అవుతాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మొహరన్న కానీ స్పీచ్ ఇచ్చేది కానీ శ్రీకాంత్ కానీ ఇక్కడ ఉన్న లాయర్లలో మళ్ళీ మహిళ గీత కానీ ఇక్కడ పబ్లిక్ మాటలు ఊరికి ప్రతి ఒక్క అందరి సందర్భంగా ఇక్కడ ఆశీనులైన గ్రామ పెద్దలు, ప్రముఖులు, ఇక మా పాలకవర్గం, యువకులు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటున్నందుకు. మేము అంటే స్వామి వివేకానంద జయంతి ఈరోజు చేయడానికి మాకు అవకాశం రావడానికి, స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి మేము ఈరోజు స్మరించుకోవాల్సిన వ్యక్తులు సామ భాస్కర్ అన్న. వాళ్ళు వివేకానంద విద్యా మందిరాన్ని ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. మేము చిన్న ఉన్నప్పుడు ప్రతి ఒక్క మా జనరేషన్కి 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక మార్గదర్శకులు మాకు. ఎందుకంటే స్వామి వివేకానంద పేరు మీద ఒక స్కూల్ స్థాపించి ఆ స్కూల్లో స్వామి వివేకానంద పాటలు కానీ అతని యొక్క సంకల్పం గురించి కానీ వాళ్ళు మాకు నేర్పిన ఫలితమే ఈ రోజు మన ముందు మారూపంగా మీ ముందు కనబడుతుంది. కాబట్టి వాళ్ళని ఈరోజు ఆ స్వామి వివేకానంద స్కూల్ ప్రారంభించిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాల్సిన ఆ తర్వాత ఈ రోజు స్వామి వివేకానంద చెప్పే కార్యక్రమంగా ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని అక్కడికి పంపేయండి. ఆ తర్వాత శాఖ తర్వాత ఇక్కడ గ్రంథాలయం మనం ఏర్పాటు చేస్తామన్నాం, మాట ఇచ్చాం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మాకు ఒక పంచాయతీరాజ్ ఏఈ మారడం వల్ల లేకపోతే వివిధ కారణాల వల్ల అనుకున్న టైంకు ప్రారంభించలేకపోయినాం. దానికి మేమేం చింతించట్లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. అక్కడ వచ్చే నెల 2 నెలల్లో మన మంచి గ్రంథాలయం, లైబ్రరీ, స్టడీ హాల్ ఇవి ఏర్పాటు చేసుకుంటాం. అన్న మాట ప్రకారం ఈ రోజు మనకు ఊళ్ళో నుంచి బుక్స్ డొనేషన్ చేస్తున్నాం. అట్లాంటి ఈ రోజు తాత్కాలికంగా ప్రారంభిస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా 1 నుంచి 2 నెలల్లో శాశ్వత గ్రంథాలయం అండ్ లైబ్రరీ, స్టడీ హాల్ ఇవి ఏర్పాటు చేసుకుంటాం. మీరేం చేయాలంటే మీ గల్లీలో ఉన్న ప్రతి పిల్లోడిని సాయంత్రం ఎక్కడైనా కనిపిస్తున్న బొకేలు, శాలువాలు కాకుండా ఒక మంచి పుస్తకాన్ని మన గ్రంథాలయంకు మీ మిత్రులు ఎవరన్నా ఇంకెక్కడున్నా అక్కడ బహుకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈరోజు స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా కోర్పోల్ గ్రామ ప్రజలు, యువత సహకారంతో స్వచ్ఛ కోర్పోల్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇలాగే ప్రతి నెల 2వ మరియు 4వ ఆదివారం రోజు స్వచ్ఛ కోర్పోల్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఆ రోజు మీ విలువైన సమయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మన విజయవంతం చేసి మన ఊరు పరిశుభ్రతలో భాగస్వామ్యం అవ్వగలరని కోరుకుంటున్నాం. ఆ తర్వాత కోర్పోల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు గ్రామ పంచాయతీ దగ్గర విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మేము మా మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా గ్రంథాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది, తాత్కాలిక గ్రంథాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మీరు కూడా మీ వంతు సహాయంగా
మీ యొక్క పుట్టినరోజులు కానీ వివాహ వార్షికోత్సవాలు కానీ ఏదైనా మీ జీవితంలో మంచి రోజు సందర్భంగా ఆ రోజు ఒక పుస్తకంను లైబ్రరీకి బహుకరించవలసిందిగా కోరుకుంటున్నాం.